రాష్ట్రంలోని మాజీ సర్పంచ్ అందరూ కూడా వాళ్ళ రాష్ట్ర నాయకులందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంతర్గతంగా పార్టీ ఇంటర్నల్ సమావేశంలో కానీ బహిరంగ సభల్లో కానీ ఎక్కడ సమావేశం జరిగినా కూడా మన రాష్ట్ర నాయకులు అందరూ కూడా తాజా మాజీ సర్పంచ్ల యొక్క సమస్యలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం దీన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉండొచ్చు. దీని సమస్యల్లో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల బతుకులు నిర్వీర్యం కావడానికి కారకులు ఇవాళ ఈ రెండు పార్టీలు. గత ప్రభుత్వము వ్యవహార శైలి వల్ల సర్పంచుల పరిస్థితి దీనమైన పరిస్థితులు వస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది, మమ్మల్ని గెలిపేయండి, గడప గడప తిరగండి, మా పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్షణాన వెంటనే ఇచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తామంటే వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నాయకులు అయినప్పుడు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ఇవాళ వీళ్ళు ఆ పార్టీకి మద్దతు తెలిపారు. జెండాలు పక్కబెట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం వారి గురించి పట్టించుకున్న పాపన వాళ్ళు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మందికి పైగా సర్పంచులు ఉన్నారు. దాదాపు 1,300 కోట్ల బకాయిలు ఉన్నాయి. 3 లక్షల నుంచి 1.5 2 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. ఇలా సర్పంచులు పరిచయం చేసుకుంటే నా పేరు ఫలానా గ్రామ సర్పంచ్ ఇన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇలా గ్రామాలలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే, ఈజీఎస్ నిధులు మీద. దాంతోపాటు ఇవాళ అక్కడక్కడ అభివృద్ధి కనబడుతుందంటే ఇలా వైకుంఠ ధామాలు కట్టింది వాళ్ళే, ప్రకృతి వేదికలు కట్టింది వాళ్ళే, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టింది వాళ్ళే, శ్మశాన వాటికలు కట్టింది వాళ్ళే, ఇవాళ కమ్యూనిటీలు కట్టింది వాళ్ళే, రైతు వేదికలు కట్టింది వాళ్ళే, రోడ్లు వేసింది వాళ్ళే. ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు కదా, అరే మొదటిదాకా మా సర్పంచ్ ఉండే ఇంతో అభివృద్ధి చేస్తుండే, ఓ తట్ట మొరం పోస్తుండే, కనీసం ఇప్పుడు తట్ట మొరం పోసే నాదులు లేడు. ఇవాళ ఈ సర్పంచులు అందరూ కూడా మాజీ సర్పంచులు అందరూ కూడా ప్రజలు మద్దతు తెలుపుతూ ఉన్నారు. అరే మా సర్పంచ్ మాకు సేవ చేసి ఇట్లా అప్పుల పాలేడు, ఒక సర్పంచ్ అప్పుల పాలడం ఏంది అని చెప్పి ప్రజల లోపల ఆలస్యమైనా కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అనేక ప్రాంతాల్లో సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేసుకునే పరిస్థితి వచ్చింది. అనేక మంది సర్పంచులు ఇలా పొట్ట చెదురుకుని ఇలా దుబాయ్ మస్కట్లకు పోయి పొట్ట కూటి కోసం కుటుంబాన్ని పోషణ కోసం ఉన్న అప్పులు తీర్చుకోవడానికి కోసం పోయే పరిస్థితి వచ్చింది, విదేశాలు పోయే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఇంట్లో అప్పుల పాలైతే ఏదో పోయి దుబాయ్ మస్కట్ పోయి ఉద్యోగం చేస్తే అప్పులు తీసుకోవడం. ఇప్పుడు అప్పుల పాలైన సర్పంచ్ కూడా విదేశాలు పోయే పరిస్థితి వచ్చింది ఉద్యోగం చేసుకోవడానికి. గత నిరుద్యోగులు పోదురు, ఇలా మాజీ సర్పంచ్ పోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాకముందు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు అనుకుంటారు కావచ్చు వీళ్ళకి చేస్తేంది, వీళ్ళకి చేస్తే ఫాయిదా లేదు, చేయకుండా నష్టం లేదు, వీళ్ళతో ఏమవుతుంది అని చెప్పి ప్రభుత్వం మైండ్లో కొంచెం ఉన్నట్టున్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి మైండ్లో కొంచెం ఉన్నట్టున్నది. అందుకే 13,000 కోట్లు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఒక్కరు గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ సర్పంచ్ల మీద సానుభూతి ఉన్నారు ప్రజల లోపల. ప్లస్ ఈ సర్పంచ్లు అందరూ ప్రజా అభిమానంతో గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రిగ్గింగ్ చేసో బాక్స్లు ఎత్తుకపోయో 6 గ్యారెంటీలు దొంగ హామీలు ఇచ్చి గెలిచిన కాదు. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, ఏ పార్టీ అయినప్పటికీ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, ప్రజలకు సేవ చేసారు. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినవి గెలిచే ముందు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చారు. ఇలా ప్రభుత్వాలను నమ్మి నాయకులను నమ్మి వాళ్ళ అభివృద్ధి పనులు చేస్తే వాళ్ళ బతుకులు బర్బాద్ అయిపోయినాయి వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళ ప్రజల మద్దతు వాళ్ళకు ఉంది. వాళ్ళకి ప్రజల దగ్గర పోతున్నట్టున్నారు. ఇక వాళ్ళు నిజం వీళ్ళు ఇట్లా ప్రజల దగ్గర పోతే ఈ ప్రభుత్వాన్ని కాపాడు యువతరం కాదు. ఇలా ఇతర ఉద్యమాలు వేరు, ఈ ఉద్యమం వేరు. కానీ నేను మళ్ళీ వీళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నాను.
మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పొరపాటు చేశారు, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు. మీరు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి మీరు జెండాలు పక్కకు పెట్టి ఒకటే ఎజెండా, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే ఎజెండాగా ముందుకు వస్తే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. వీళ్ళ మద్దతు తెలపడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళు కూడా ఎప్పుడే చెప్తున్నారు, వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారట. వాళ్ళు కూడా ఎందుకంటే మేము మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నామని చెప్పి ప్లాన్ చేస్తామని వాళ్ళు ఇప్పుడే చెప్పిన వాళ్ళు. వాళ్ళ ఉద్యమానికి 100% భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మీ ఉద్యమానికి పక్కా సహకరిస్తాం, మేమే ముందుంటాం. భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో పాల్గొంటే భారతీయ జనతా పార్టీ మీకు మద్దతు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం మెడల వంచుడు 100% సాధ్యమే. కాబట్టి కిషన్ రెడ్డి గారితో ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మద్దతు తెద్దామన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము చేయలేని ప్రభుత్వం. ఇవాళ 8% 14%, 8% పెరిగింది మధ్య, 14% కమిషన్ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది. బిల్లు వీళ్ళకి అదే చెప్పిన మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎంతంటే 1300 కోట్లు అంటే 14% కమిషన్స్ పోయి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది, ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు. చెప్తే వాళ్ళ పేరు కూడా ఎత్తులు బయట పెడతాం. వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ మీద రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం. మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం, రిపోర్ట్ తెప్పిస్తున్నాం. ఆ మంత్రుల బండారం కూడా పక్కా బయట పెడతాం. మేము 18% నుంచి 14% పోయింది. 14% కమిషన్స్ వంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నది.